శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని వేధిస్తున్న కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ 700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టుకు జాతికి అంకితం చేస్తూ ప్రారంభించిన సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంత ప్రజలకు ఊపిరిపోసింది జగనన్న ప్రభుత్వం. ఈ 4.5 ఏళ్లలో తాను ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ఆ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు ద్వారా మంచినీటిని అందిస్తున్నారు. తమ కష్టాలకు పరిష్కారం దొరికిందని ఆ ప్రాంత ప్రజలు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.
ప్రతిపక్షంలో ఉండి కూడా వారు ఉత్తరాంధ్రకు చేయని ద్రోహం కూడా లేదు. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తాము అని మీ బిడ్డ అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా అడ్డుకుంటున్న దుర్మార్గం వీళ్ళిద్దరిది. ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ ఒక బిల్డింగ్ కట్టినా వీళ్ళు ఏడుస్తారు. ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ 4 ఆఫీసులు పెట్టినా వీళ్ళు ఏడుస్తారు. సీఎంగా నేను ఇక్కడికి వచ్చి ఉంటానంటే కూడా ఏడుస్తారు. ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అనంటే ఏడుస్తారు. ఈ ప్రాంతంలో పోర్టు వస్తుంది అనన్నా కూడా ఏడుస్తారు. ఇక్కడ ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజీలు, రీసెర్చ్ సెంటర్లు మనం ఏర్పాటు చేస్తున్నాము అని అంటే కూడా ఏడుస్తారు. ఈ ఏడుపంతా కూడా వేరే రాష్ట్రంలో శాశ్వత నివాసం అక్కడ ఉంటూ ఒక దొంగల ముఠాగా వీళ్ళంతా కూడా తయారై ఓ చంద్రబాబు, ఓ రామోజీరావు, ఓ దత్తపుత్రుడు, ఓ రాధాకృష్ణ, ఓ TV5 వీరంతా కూడా ఒక దొంగల ముఠాగా వీరంతా కూడా తయారై వీరంతా కూడా మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వీళ్ళల్లో ఎవరు కూడా మన రాష్ట్రంలో ఉండరు. వీళ్ళంతా ఉండేది ఎక్కడానంటే అందరూ కూడా హైదరాబాద్లో ఉంటారు. ఇటువంటి నాన్ లోకల్స్ అంతా కూడా అక్కడుంటారు. కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఏం చేయాలి అని, మన ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలని, మన రాజధానులు ఎక్కడ ఉండాలి అని ఈ నాన్ లోకల్స్ వేరే రాష్ట్రంలో ఉంటూ వాళ్ళు నిర్ణయిస్తామని చెప్పి మనకు చెప్తారు. దానికి తగ్గట్టుగా ఆ ఈనాడులో పెద్ద పెద్ద అక్షరాలు రాస్తారు. ఆ ఈటీవీ, ఆ TV5, ఆ ABN, ఆ చంద్రబాబు, ఆ దత్తపుత్రుడు, ఇవే కథలు, రోజు ఈ డ్రామాలు. ఆశ్చర్యం ఏమిటంటే వీళ్ళల్లో ఏ ఒక్కరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండరు. ఈ నాన్ లోకల్స్ చెప్పినట్టు మన రాష్ట్రంలో జరగాలట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పిన ప్రతి విషయంని కూడా ఆలోచన చేయమని చెప్పి మనందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అనంటే వీళ్ళకు ఏడుపు. తీర ప్రాంతంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మీ బిడ్డ కడుతున్నాడు అనంటే కూడా వీళ్ళకు ఏడుపు. అధికారం పోయినందుకు వీళ్లకు ఏడుపు. వారు ఏనాడు ఇవ్వని విధంగా మనం ఇంటింటికి కూడా పెన్షన్ ఇంటింటికి ఇస్తా ఉంటే కూడా ఏడుపు. వారి హయాంలో ఇచ్చిన 1000 రూపాయల పెన్షన్ను మనం 2250తో ప్రారంభించి ఏకంగా 3000 రూపాయలకు చేస్తుంటే ఏడుపు. వారి హయాంలోని విచ్చలవిడి దోపిడీని మనం అరికట్టి జన్మభూమి కమిటీలన్నీ కూడా రద్దు చేసి మనం ప్రతి గ్రామంలోనూ గ్రామ వార్డు సచివాలయాలు తీసుకొచ్చి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి గొప్పగా ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ నడిపిస్తూ ఉంటే ఏడుపు. వారు ఇవ్వని విధంగా, వారి అధికారంలో ఉండి కూడా ఇవ్వని విధంగా ఏకంగా మీ బిడ్డ ప్రభుత్వంలో 2,10,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చినందుకు ఏడుపు. వారి 5 సంవత్సరాల పాలనలో నష్టపోయిన రైతన్నకు మీ బిడ్డ హయాంలో ఒక వైఎస్ఆర్ రైతు భరోసా, ఒక 0 వడ్డీ, గ్రామ స్థాయిలోనే చెయ్యి పట్టుకుని నడిపించేందుకు ఒక RBK వ్యవస్థ,
పగటిపూటే నాణ్యమైన ఉచిత విద్యుత్, ఉచిత బీమా, వెంటనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, ఇవన్నీ రైతన్నకు మీ బిడ్డ ప్రభుత్వంలో అందిస్తా ఉన్నందుకు వీరు ఏడుపు